గడిచిన 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబం సుమారు 5-6 కొత్త కంపెనీలు ఏర్పాటు చేసింది. వాళ్ళ సోదరులే దీంట్లో డైరెక్టర్స్. ఆ కంపెనీలు మీకు మచ్చుకొక 4 కంపెనీల పేర్లు చదివి వినిపిస్తా. అర్బన్ ప్రిజం ఇన్ఫ్రా ఎల్ఎల్పి, దీంట్లో మేజర్ పార్ట్నర్ తిరుపతి రెడ్డి అనుముల. స్వచ్ఛ బయోగ్రీన్, దీంట్లో మేజర్ పార్ట్నర్ జగదీశ్వర్ రెడ్డి అనుముల. ఇందాక మీకు ఫోటో చూపించిన. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్నది ఈ కంపెనీతోనే. R9 ప్రాపర్టీస్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుముల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. R9 కన్స్ట్రక్షన్స్, దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుముల. దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో గడిచిన 3 నెలల్లో ఇవి ఒక 4 కొత్త కంపెనీలు ఓపెన్ చేసిండ్రు. ఇవే కాకుండా వీళ్ళు చిన్న షేర్ హోల్డర్లుగా వీళ్ళ దోస్తులను పెట్టి ఇంకా 10-15 కంపెనీలు ఏర్పాటు చేశారు. వీళ్ళు కుటుంబ సభ్యులు మేజర్ షేర్ హోల్డర్స్గా ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి 4 కంపెనీలు. ఈ కంపెనీల వెనుక మతలబ్ అంటే ఇప్పుడు ఈ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు వారు వెనుకున్నటువంటి కొద్దిమంది అంటే వ్యవహారాన్ని హైదరాబాద్ వేదికగా, సెక్రటరియట్ వేదికగా, ముఖ్యమంత్రి గారి జూబ్లీహిల్స్ ఇల్లు వేదికగా ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మీకు కూడా తెలుసు. వాళ్ళంతా కూడా కలిసి రియల్టర్లను బెదిరించో, బిజినెస్ మెన్ను బెదిరించో, కాంట్రాక్టర్లను బెదిరించో, వాళ్ళ నుండి వీళ్ళ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఒకవైపు అధికార దర్పాన్ని, పదవులు లేకున్నా, హోదాలు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రమంతా తిరుగుతూ, రాష్ట్ర రాజధానిలో తిరుగుతూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు విచ్చలవిడిగా వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి దాన్నంతా బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. సో కాబట్టి నేను కాంగ్రెస్ హైకమాండ్ను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కూడా కోరుతా ఉన్నా, తెలంగాణ మేధావులను, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలోని పార్టీలను అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, బుద్ధిజీవులందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా.